హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక డైలీ బ్లాగ్ చూసేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ బయట ఎందుకు చూపిస్తున్నానంటే ఆ ట్రీస్ మీద బర్డ్స్ ఉన్నాయి చూసారా, చాలా కొత్తగా వచ్చాయండి. ఒకేసారి చాలా బర్డ్స్ వచ్చాయన్నమాట. ఒక 20 to 30 బర్డ్స్ వచ్చాయన్నమాట. చక్కగా అవి చిప్పింగ్ చేస్తుంటే చాలా చాలా బాగుంది. సో అందుకే ఒక చిన్న షార్ట్ తీసాను అనమాట. సో తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ పూజ ఏం చేసుకోవాలని ఆలోచిస్తుంటే ఇంకా ఇవాళ ఫ్రూట్ సలాడ్ తినాలనిపించింది. సో 1 by 1 ఫ్రూట్స్ అన్నీ కట్ చేశాను. ఇంట్లో కిడ్స్ కూడా ఉన్నారనమాట. ఆ రోజు కనకదాస జయంతి సంథింగ్ ఇన్ బెంగళూరు అనమాట. సో హాలిడే వచ్చారు. వాళ్ళు కూడా తింటారు కదా ఫ్రూట్ సలాడ్, విడిగా మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు కుదరదు కదా అని చెప్పి అందరికీ కలిపి చేసేసాను అనమాట. సో ఒక 2 బనానాస్ అండ్ 1 యాపిల్. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది కదా, కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. సో నా స్టైల్ కూడా చూసేయండి. యాపిల్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. పీల్ చేయకపోతే మా కిడ్స్కి నచ్చదు. సో ఈ రోజుల్లో అన్ని పెస్టిసైడ్స్ అవి ఉన్నాయి కాబట్టి నేను ఆర్గానిక్ అయినా కూడా కొంచెం పీల్ తీసేస్తాను అనమాట కొన్నిటికి. తప్పదు అనుకుంటే తప్పితే ఉంచను. దానివల్ల మంచికన్నా చెడు ఎక్కువ ఉంటుందేమోనని చెప్పి నా ఫీలింగ్ అనమాట. సో తర్వాత జామకాయ కట్ చేస్తున్నాను. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అందులోకి వేసుకున్నాను అనమాట. ఈ కార్తీక మాసంలో రోజు ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి నేను. ఇదివరకు రొటీన్గా అయితే జ్యూస్ ఆర్ సంథింగ్ ఇడ్లీ దోశ అట్లా ఏదో ఒకటి తినేవాళ్ళం, తాగేవాళ్ళం. ఈసారి కార్తీక మాసంలో ఆ పూజ హడావిడి అవన్నీ అయ్యి అది అయిన తర్వాత ఏం చేసుకోవాలని ఆలోచించి గ్రైండర్స్ వేసుకునే టైం లేక ఒక రకంగా గడుస్తుంది. ఇది కూడా కొంచెం మంచిదే కదా, ఎప్పుడు రొటీన్గా తినకుండా ఇట్లా డిఫరెంట్గా ఏది తినాలనిపిస్తే అది చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు పైన కొంచెం డేట్ సిరప్, పైన ఆరెంజ్ జ్యూస్ కూడా వేసాను చూసారా. ఆరెంజ్ని ముక్కలుగా వేస్తే అదో టైప్లో పీచుగా ఉంటుంది కదా. సో నేను దాన్ని ఏం చేస్తానంటే ఒక హాఫ్కి కట్ చేసి దాన్ని స్క్వీజ్ చేస్తాను అనమాట. ఆ జ్యూస్ అంతా ముక్కలకు పట్టి బాగుంటుంది. సో ఇట్లా మన దగ్గర ఉన్న నట్స్ అండ్ సీడ్స్ వేసేసుకోవడమే. రైజిన్స్, సీడ్స్ నేను నానపెట్టలేదు ఆ రోజు. సో ఇట్లా పైన వేసేసుకుంటున్నాను అనమాట. ఆల్మండ్స్, క్యాష్యూస్, రైజిన్స్ మన దగ్గర నట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు. ఫ్రూట్ బౌల్ లాగా అలాగే ఫ్రూట్ అండ్ నట్ బౌల్ లాగా కూడా చేసుకుంటే ఒకేసారి మనకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి కదా. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం హెవీగా ఉండాలి, అలాగే హెల్తీగా ఉండాలి. సో నేను ఇలా అప్పుడప్పుడు చేసుకుంటాను. మోస్ట్లీ జ్యూసెస్ తాగుతూ ఉంటాను. మీరు నా ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీకు ఎక్కువ జ్యూస్ రెసిపీస్ కనబడతాయి అన్నమాట. ఏబీసీ జ్యూస్ ఆర్ సంథింగ్ ఫ్రూట్స్, ఓన్లీ వెజిటబుల్స్ జ్యూస్ అట్లా చేసుకుంటూ ఉంటాను. ఈ కార్తీక మాసంలో అవన్నీ కుదరట్లేదండి మార్నింగ్. సో ఇట్లా ఏది కుదిరితే అది, ఏది తినాలనిపిస్తే అది, ఆ టైంకి ఈజీగా ఏది అయిపోతే అది చేసుకుంటున్నాను అనమాట. సో ఇట్లా ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. మీ దగ్గర డేట్ సిరప్ లేకపోతే హనీ అయినా వేసుకోవచ్చు. జస్ట్ అవన్నిటిని కలిపి ఒక టేస్ట్ తీసుకొస్తుంది. కిడ్స్కి పెట్టాలంటే అట్లా నార్మల్గా పెడితే తినరు కాబట్టి అట్లా అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసాను. తర్వాత కిడ్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు కదా ఫ్రైస్. సో ఇట్లా ఇవాళ దొండకాయ ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట దొండకాయలు. ఇక్కడ బెంగళూరులో కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. మన విజయవాడలో ఉన్నట్టు సన్నగా అలా ఉండవన్నమాట. నాకెందుకో మన ఆంధ్ర సైడ్, విజయవాడ సైడ్ ఉన్న దొండకాయలు అయితే చాలా ఇష్టం. నాకు కూడా ఫేవరెట్ అనమాట. కాకపోతే ఇంకా ఇక్కడ ఇవే దొరుకుతాయి కాబట్టి ఇలా బాగా లావుగా చారలుగా ఉంటాయి అన్నమాట ఇక్కడ దొండకాయలు. సో ఇంకా అది ఫ్రై చేస్తున్నాము. నేను ఇందులోకి కొంచెం డిఫరెంట్గా ఒక మసాలా పౌడర్ వేసానండి. ఇది నేను దమ్ ఆలు కోసం అని చెప్పి చేశాను అనమాట. అది కొంచెం మిగిలింది. సో అది ఆ క్లిప్ ఇందులో యాడ్ చేశాను అనమాట. యాక్చువల్గా మీ కూర చేసేటప్పుడు చేసింది కాదు, ఇది దమ్ ఆలుకి తయారు చేసిన పౌడర్ అనమాట. అది కొంచెం ఉంచాను, ఎక్కువ ఉందని చెప్పి అది ఇందులోకి వేసాను అనమాట. కానీ ఎంత టేస్ట్ వచ్చిందంటే అసలు మీరు రెగ్యులర్గా తినే దొండకాయ కూర, దొండకాయ ఫ్రైలో ఉప్పు కారం వేసేసి జీలకర్ర పొడి వేసి చేస్తారు కదా, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇది చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంది. పిల్లలకు కూడా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. కొంచెం దాల్చిన చెక్క, జీలకర్ర, సోంపు, కాస్త లవంగాలు
ఎండుమిరపకాయలు వేసేసి డ్రై రోస్ట్ చేసేసుకోండి ఇట్లా ప్యాన్లోనే. వేయించేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చాలు. ఆ పౌడర్ని కొంచెం ఎక్కువే చేసుకుని ఉండాల్సింది అనిపించింది. అన్ని కూరలకి సూట్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఈసారి ఇంకొంచెం ఎక్కువ ట్రై చేసి వేరే కూరల్లో కూడా వేసి చూస్తాను. నాకైతే ఈ ఫ్లేవర్ బాగా నచ్చిందనమాట. ఇట్లా ఎప్పుడు నేను ట్రై చేయలేదు కానీ ఇది చాలా బాగుంది. సో అందుకని ఈ రెసిపీ మీతోటి షేర్ చేసుకుంటున్నాను అనమాట. క్యాస్ట్ ఐరన్ బాండీలో మీకు ఆయిల్ ఎక్కువ లేకుండా బాగా వస్తాయండి ఫ్రైస్. పొటాటో ఫ్రై కానీ, అలాగే దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, చామదుంపల ఫ్రై, ఏదైనా సరే మనకి క్యాస్ట్ ఐరన్ బాండీలో వచ్చినట్టుగా మీకు అది ఉండదన్నమాట. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ వేసుకుంటే మనం కారం కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే ఎక్కువ వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అందులో మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కదా, ఆ కారమే సరిపోతుంది. మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆ పౌడర్ చేసుకుంటే కనుక అదే ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇట్లా నేను సలాడ్ ఒకటి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అనమాట. నాకు ఎందుకో ఓన్లీ రైస్ తినబుద్ధి అవ్వలేదనమాట. నాకు రెగ్యులర్గా సాలడ్ తినే అలవాటు ఉంది. సో కొత్తగా అక్కడ మాకు ఒకటి సలాడ్స్ ఇట్లా డైరెక్ట్గా ప్రిపేర్ చేసి ఆర్గానిక్గా మనకి పంపిస్తారనమాట. సో నేను అది ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మనం ఇంట్లో చేసుకునే సాలడ్కి బయట వీళ్ళు చేసే దానికి కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది అనిపించింది. వీళ్ళు ఎట్లా చేశారని అని చెప్పి అన్నీ అబ్జర్వ్ చేశాను. ఈసారి నేను కూడా ఇలా ఈ టైప్లో ట్రై చేద్దాం అనిపించింది. కాకపోతే నేను చీజ్ అవన్నీ కొంచెం ఎక్కువ తినను అనమాట. ఈసారి మనకి సరిపడా ఐటమ్స్ ఏదైనా వేసి ట్రై చేయాలి. ఈ సాలడ్ తోటి నేను లంచ్ ఫినిష్ చేశాను అనమాట. నాకు ఎందుకు రైస్ అది ఎక్కువ తినబుద్ధి అవ్వలేదు ఆ రోజు. ఇది ట్రై చేశాను అనమాట. సో ఇది లంచ్. నా లంచ్ అయితే ఇదే. మా పిల్లలకైతే దొండకాయ ఫ్రై చేసుకుని తిన్నారు. వాళ్ళకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇది మస్టర్డ్ సాస్ విడిగా ఇలా చిన్న బాక్స్లో ఇచ్చాడనమాట. అదే పైన పోసాను. అదే టేస్ట్ అండి సాలడ్కి. ఆ సలాడ్ డ్రెస్సింగ్ మనకి కరెక్ట్గా వస్తే అప్పుడు మనకి ఆ టేస్ట్ బాగా వస్తుందన్నమాట. లేకపోతే ఏంటి పచ్చిముక్కలు తింటాం అనుకుంటారు. కరెక్ట్గా డ్రెస్సింగ్ రావాలి. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్స్ ఉంటాయి. నేను దాని మీదే ఎక్కువ వర్క్ చేస్తున్నాను అనమాట. నాకు సాలడ్స్ అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్కి కూడా ఇష్టం అనమాట. సో దాన్ని ఎలా టేస్టీగా ట్రై చేయాలా అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఆల్రెడీ కొన్ని రకాలు బాగానే చేస్తాను. ఇంకా కొన్ని సాసెస్ మీద వర్క్ చేస్తున్నాను. బాగా వస్తే కనుక అవి కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఇది డిన్నర్ అనమాట. డిన్నర్కి మేము టైమ్ హౌస్ నుంచి ఒక దోశ బ్యాటర్ ఉంటుంది. బ్యాటర్ అంటే మల్టీగ్రెయిన్ మిక్స్ అనమాట, బీట్రూట్ మిక్స్. సో అది డిన్నర్ లాగా చేసేసుకున్నాం. దోశ బ్యాటర్ లేదని చెప్పాను కదా. సో అది అనమాట. ఆ పౌడర్ని మనం ఏం లేదు, డైరెక్ట్గా ఇట్లా ఒక బౌల్లోకి వేసేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ పోసుకొని, లేదంటే వాటర్ కాకపోతే మనం కర్డ్ కూడా వేసుకోవచ్చు. వేసేసుకుని మిక్స్ చేసేసుకుని దోశ వేసుకోవడమే. భలే ఉంటుందండి టేస్ట్. ఇది బీట్రూట్ దోశ అనమాట. మనకి బీట్రూట్ ఇష్టపడే వాళ్ళు, కలర్ఫుల్ దోసెస్ తినే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మనకి ఒక్కోసారి ఇంట్లో దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ లేనప్పుడు ఇట్లాంటివి మనం తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకోవచ్చు. అది ఎక్కువ రోజులు మనకి ఉంటుందన్నమాట. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, బయట కూడా ఉంటుంది. వెంటనే ఇమీడియట్గా మిక్స్ చేసేసుకుని ప్యాన్ హీట్ చేసేసుకుని దోశ వేసేసుకోవడమే. మామూలు మనం వేసుకునే దోశల కన్నా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ అంతా బాగుంది. అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా. ఇదేదో బాగానే ఉంది. ఒకేసారి ఒక డిఫరెంట్ అందులో ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. సో ఒక 2-3 ఫ్లేవర్స్ తెచ్చి ఇంట్లో పెడదాం. ఎప్పుడైనా దోశ, ఇడ్లీ బ్యాటర్ లేనప్పుడు మళ్ళీ బయట నుంచి ఏదో ఒక టిఫిన్ అట్లా ఏమో ఆలోచించకుండా ఇట్లాంటివి జస్ట్ ఇమీడియట్గా అట్లా కలిపేసేసుకుని అలా వేసుకోవచ్చు కదా అనిపించింది. ఇంకా పల్లీలు కూడా వేయిస్తున్నాను అనమాట ఈవినింగ్. ఇట్లా నెక్స్ట్ డే పల్లీ పచ్చడికిను అలాగే పల్లీ పొడి చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి. అయిపోయింది. సో అలా నా డే ఫినిష్ అయిందండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్తీ కిచెన్ వ్లాగ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం, అలాగే క్యూట్ వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్డ్.